చాలా సార్లు అసెంబ్లీలో అడిగినాం, అయ్యా రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిందంటున్నావు కదా, నీ ఊరికే పోదాం, నీ ఊర్లోనే కసీర్కాడ రుణమాఫీ అయిందా లేదా అడుగుదాం, 100% అయిందంటే మేము రాజీనామా చేస్తాం, నువ్వు తయారా రేవంత్ రెడ్డి అని అడిగినాం. సప్పుడు లేదు. ఇవాళ పొద్దున తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతుండు, ఏ రుణమాఫీ మొత్తం అయిపోయింది, మొత్తం అయిపోయింది. మరి మా జడ్చర్లలో మా తమ్ముళ్ళని అడిగితే సగం మంది మాకు ఇంకా రుణమాఫీ కాలేదంటుండు. అంటే రేవంత్ రెడ్డి ఎంత జూటే బాజ్ బట్టే బాజ్ అంటే దేవుడి మీద ఒట్టు పెట్టి పాలమూరు బిడ్డల గౌరవాన్ని తీసేసింది. పాలమూరు బిడ్డలంటే ఎంత మంచోళ్ళు, స్వచ్ఛమైన పాల లాంటి వాళ్ళు, మాట అంటే మాట మీద నిలబడే వాళ్ళు, ప్రాణం పోయినా సరే మాట తప్పని బిడ్డలు పాలమూరు బిడ్డలు. కానీ రేవంత్ రెడ్డి ఇలా పాలమూరు పరువు తీస్తున్నాడు. పాలమూరు బిడ్డకింత తప్పుడు మాట్లాడతాడా, దేవుని మీద ఒట్టుబెట్టి మోసం చేస్తాడా అని ఇలా పాలమూరు పరువు తీసే విధంగా రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన ఉన్నది. ఒక్కసారి రుణమాఫీ గురించి చూద్దాం ఏం మాట్లాడిండో. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సంపత్తి సాగర్ల సాక్షిగా, స్తంభాల గుడి సాక్షిగా, ఓములమ్మ సాక్షిగా, మాధవ సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్న కొనవల్లి మల్లన్న సాక్షిగా, పెద్దమ్మ సాక్షిగా నేను మీకు బాధిస్తున్నా. ఈ పెద్ద పెద్ద గడ్డ నుంచి మాట్లాడుతున్నా కొనవల్లి సాక్షిగా, 6 శుద్ధుల పుట్టే సాక్షిగా